టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ సినిమా బాగుందా బాగోలేదా అనే విషయం పక్కన పెడితే నెగిటివ్ ప్రచారం క్యాంపెయిన్ పెట్టి మరీ చేస్తూ ఉన్నారు. ఒకసారిగా రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి మూవీని ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే యాంటీ ఫ్యాన్స్ ముసుగులో మరికొందరు గేమ్ చేంజర్ ట్రోల్ చేస్తున్నారు. ఏ హీరో ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారో అందరికీ తెలుసు. అయినా నోరు విప్పలేని పరిస్థితి ఏదన్నా ఎవరైనా అంటే గతంలో మా హీరో సినిమా అప్పుడు మీరు ఇలాగే చేశారు కదా అంటున్నారు. ఇవి చాలా అన్నట్లు మొదటి రోజు హెచ్డి ప్రింట్తో సినిమా ఆన్లైన్ లీక్ అయిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ మీడియాలోని ఓ వర్గం అయితే గేమ్ చేంజర్ను డిజాస్టర్ చిత్రీకరించే ప్రయత్నం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు గేమ్ చేంజర్ సినిమాపై నెగిటివ్ ప్రచారంపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమాతో ఈ సంక్రాంతికి వచ్చాం, చాలా అద్భుతంగా నిర్మించాం సినిమాని. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. నేను ఒకటే చెప్తున్నా, గేమ్ చేంజర్ సినిమాపై నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిల్ రాజు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు 2 రోజుల నుంచి గేమ్ చేంజర్ వసూలుపై నెగిటివ్ ప్రచారం ఎఫెక్ట్ పడింది. కానీ ఒక దగ్గర మాత్రం ఈ సినిమాకి స్టడీ వసూలుగా దక్కుతున్నాయని చెప్పుకోవాలి. నార్త్లో గేమ్ చేంజర్కి మంచి ఓపెనింగ్స్ అయితే దక్కిన విషయం మనకందరికీ తెలిసిందే.